హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ సెక్షన్లో హాయ్ బ్రో, హాయ్ సార్, మొత్తం పిఐబీస్ ఎన్ని చదవాలి, మొత్తం చదవాలా, పిఐబీ ఒరిజినల్ వెబ్సైట్లోకి వెళ్తే చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ మనం చదవాలా, లేదంటే అసలు ఏం చదవాలి అనే కన్ఫ్యూజన్లో కొంతమంది ఉన్నారు. ఈరోజు నేను మీకు ఆ కన్ఫ్యూజన్ని తీర్చడానికి నా ప్రయత్నం వరకు నేను చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిఐబీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇయర్ అండ్ రివ్యూ కాలంలోకి వెళ్తే చూడండి, ఎన్ని ఆల్ మినిస్ట్రీస్ పెడితే ఎన్ని మినిస్ట్రీస్ నుంచి మనకు డాక్యుమెంట్స్ వచ్చాయో చూడండి. ఆల్మోస్ట్ నేను మాన్యువల్గా కౌంట్ చేశాను, మొత్తం 59 డాక్యుమెంట్లు 59 ఉన్నవి. సో ఈ 59లో మనం ఏవి చదవాలి, ఏవి వదిలేయాలి అనేది మనకు క్లారిటీ రావాలి ఫస్ట్. సో ఆ క్లారిటీ మీకు ఫస్ట్ రావాలంటే మీకు ఒరిజినల్ అఫీషియల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇచ్చిన సిలబస్ మీద క్లారిటీ ఉండాలి. మనం ఒకసారి సిలబస్ చూద్దాం. ఇదండి మనకు ఏపీపీఎస్సీ ఇచ్చిన సిలబస్. ఒక్క నిమిషం, ఆంధ్రప్రదేశ్ ఇది ఏపీ హిస్టరీ వదిలేయండి. పాలిటీ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కొన్ని మినిస్ట్రీస్ మనకు పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్, లైక్ పంచాయతీరాజ్ కానీ అలాంటివి. కిందికి వస్తే ఎకానమీకి సంబంధించి కొన్ని ఉన్నాయి, ఎంఎస్ఎంఈస్ అని అలాంటివి, అవి చూద్దాం. ఇయర్ అండ్ రివ్యూస్. తర్వాత ఎస్ఎన్టీ ఉంది. ఎస్ఎన్టీకి ఫస్ట్ యూనిట్ ఎస్ఎన్టీ, తర్వాత ఎనర్జీ మేనేజ్మెంట్ అని, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ అని, వేస్ట్ మేనేజ్మెంట్ అని, ఎన్వైర్మెంట్ అని, ఇట్లా సిలబస్ ఉంది. ఇక్కడ సిలబస్ మీకు క్లారిటీగా అర్థం కాదు. నేనేం చేశానంటే సిలబస్ని మొత్తం మైండ్ మ్యాప్ చేశాను. ఈ సిలబస్ని మొత్తం నేను తీసుకెళ్ళి కింద టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. కింద లింక్ కూడా నేను ఫస్ట్ కామెంట్లోనే పిన్ చేసేస్తాను. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోండి ఆ మైండ్ మ్యాప్ సిలబస్ మొత్తాన్ని. ఫస్ట్ సిలబస్ చూద్దాం. అది అఫీషియల్ది. అఫీషియల్ నుంచి మనకు అర్థమయ్యేటట్టు నేను సిలబస్ను కన్వర్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ యూనిట్ టెక్నాలజీ మిషన్స్ అండ్ పాలసీస్ ఫస్ట్ యూనిట్. దాని తర్వాత సెకండ్ యూనిట్ వచ్చేసి ఎనర్జీ మేనేజ్మెంట్కి సంబంధించింది. తర్వాత థర్డ్ యూనిట్ వచ్చేసి ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఫోర్త్ యూనిట్ వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి ఎన్వైర్మెంట్ అండ్ హెల్త్. సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎస్ఎన్టీ అండ్ ఎన్వైర్మెంట్. సో కంపల్సరీగా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఆ మినిస్ట్రీకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇయర్ అండ్ రివ్యూస్ కంపల్సరీగా చదవాలి. ఇప్పుడు మీరు ఎస్ఎన్టీలోకి లోపలికి వెళ్తే సిలబస్ చూడండి. ఇక్కడ స్పేస్ టెక్నాలజీ ఉంది, అంటే డిపార్ట్మెంట్ స్పేస్ నుంచి ఇయర్ ఇంటర్వ్యూ ఇస్తే ఖచ్చితంగా నువ్వు చదవాలి. ఎందుకంటే లాంచ్ వెహికల్స్, రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్, ఇది ఒరిజినల్ సిలబస్ అండి. సిలబస్ని నేను అర్థం చేసుకోవడం కోసం మైండ్ మ్యాప్ కింద కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్, ఓకేనా. దాని తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఏమైనా ఇయర్ ఇంటర్వ్యూస్ వస్తే చదవాలి. ఆ డిఫెన్స్ సంబంధించి డిఆర్డీఓస్, టెక్నాలజీస్ డెవలప్డ్ బై డిఆర్డీఓ, ఐజీఎండిపి, ఇంటిగ్రేటెడ్ గైడ్ అండ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ సిలబస్. స్పేస్కి సంబంధించిన ఏదైనా ఇయర్ అండ్ రివ్యూ ఉంటే చదవాలి. డిఫెన్స్కి సంబంధించిన ఏదైనా ఇయర్ అండ్ రివ్యూ ఉంటే చదవాలి. ఇంకా కిందికి వెళ్తే ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. కమ్యూనికేషన్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్కి సంబంధించి ఏమైనా ఇయర్ అండ్ రివ్యూస్ ఉంటే అవి చదవాలి. ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి ఏమన్నా ఇయర్ అండ్ రివ్యూ ఉంటే అవి చదవాలి. అలాగా కిందికి వస్తే మనకు రెండో చాప్టర్ చూసారంటే ఎనర్జీ మేనేజ్మెంట్ ఉంది. దీంట్లో పాలసీ, ప్రొజెక్షన్స్, నాన్ రిన్యూబుల్స్, అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్కి సంబంధించి ఏదన్నా ఇయర్ అండ్ రివ్యూ ఉంటే అది చదవాలి. మనకు నాన్ రిన్యూబుల్ ఎనర్జీ, రిన్యూబుల్ ఎనర్జీ ఉంది కదా, ఈ రిన్యూబుల్ ఎనర్జీ, నాన్ రిన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఏదైనా ఇయర్ అండ్ రివ్యూ ఉంటే అది చదవాలి. దాని తర్వాత కిందికి వస్తే ఎకాలజీ, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్కి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ రిలీజ్ అయితే చదవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ నుంచి సంబంధించి ఏదైనా చదివితే ఏదైనా డాక్యుమెంట్ రిలీజ్ అయితే చదవాలి. సో ఇవన్నీ సిలబస్ నుంచి మీకు ఐడియా ఉంటే మీరు ఏ డాక్యుమెంట్స్ చదవాలి, ఏ డాక్యుమెంట్స్ వదిలేయాలనేది క్లారిటీ ఉంటుంది. సిమిలర్గా ఇది వచ్చేసి ఏది సైన్స్ అండ్ టెక్నాలజీ కదా, అలాగే ఎకానమిక్ కూడా, ఎకానమిక్ సిలబస్ కూడా చూడండి. మనకేమో ఉంది సిలబస్ ఇక్కడ, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎకనామిక్ ప్లానింగ్ అని చెప్పి దీంట్లో ఉంది, మొత్తం క్లియర్గా ఇవే ఉంది. దానికి ఏమన్నా రిలేటెడ్ ఉంటే ఆ డాక్యుమెంట్ రిలీజ్ అయితే చూడాలి. అలాగే మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్ ఏమేమి ఉన్నాయి ఎంత నేను క్లియర్గా ఇచ్చాను. ఈ మైండ్ మ్యాప్ కింద నేను పెడతాను టెలిగ్రామ్ ఛానల్లో, వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే ఈ మైండ్ మ్యాప్ మీకు ఐడియా ఉంటే సిలబస్ పర్ఫెక్ట్గా మైండ్ మ్యాప్లో ఉండిద్దండి, మైండ్లో ఉండిద్ది. మనం ఒరిజినల్ గ్రూప్ 2 వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ చూసామనుకోండి, ఆ డాక్యుమెంట్ని మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఒక ఆర్గనైజ్డ్ ఫార్మేట్లో ఉండదు, అది కంప్లీట్గా లీనియర్ ఫార్మేట్లో ఒకదాని పక్కన డేటా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లీనియర్ ఫార్మేట్లో మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఇలా గుర్తుపెట్టుకోదండి. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా స్టాకింగ్ ఫార్మేట్లో గుర్తుపెట్టుకుంటుంది. అందుకే ఈ మైండ్ మ్యాప్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే మైండ్ మ్యాప్స్లో ఎప్పుడు డేటా ఇట్లా స్టాకింగ్ ఫార్మేట్లో ఉంటుంది. స్టాకింగ్ ఫార్మేట్లో ఉంటే మన బ్రెయిన్లో కూడా లేయర్స్ అనేది స్టాకింగ్ ఫార్మేట్లో ఉంటుంది, రికాల్ చేయడం ఈజీ ప్రొసీజర్ అవుతుంది. అందుకే మైండ్ మ్యాప్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, ఇది 3, 4, 5 చాప్టర్లు మనకు కంప్లీట్ ఏపీ ఎకానమీకి సంబంధించింది. ఇది మైండ్ మ్యాప్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి సంబంధించింది. ఇందాక చూపించింది ఎస్&డి ఎన్వైర్మెంట్. ఇక్కడ మనకు ఎకానమీలో ఏమైనా ఎంఎస్ఎంఈకి సంబంధించి ఏమైనా ఉన్నాయా, తర్వాత
ఇండస్ట్రియల్ పాలసీస్కి సంబంధించి ఇట్లా సర్వీసెస్ సంబంధించి ఏమన్నా డాక్యుమెంట్స్ రిలీజ్ అయ్యా అనేది మీకు క్లారిటీ రావాలి. అదేవిధంగా చూస్తే ఒక్క నిమిషం, ఇది పాలిటీ సిలబస్. పాలిటీ మనకు నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇదంతా సిలబస్. ఫండమెంటల్ అమెండింగ్, స్ట్రక్చర్ ఆఫ్ ద ఫంక్షన్స్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ఇండియన్ సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్, ఇక్కడ ఏమైనా బలవంతరాయ్ ఈ పంచాయతీరాజ్కి సంబంధించి ఏమైనా మినిస్ట్రీస్లో ఏమైనా రిలీజ్ అయిందా అనేది మీకు తెలియాలి. సో ఏపీ హిస్టరీ వదిలేండి, ఏపీ హిస్టరీ మనకు అవసరం లేదు. ఇది అఫీషియల్ది. ఒక్క నిమిషం మీకు అది కూడా చూపిస్తాను. ఏపీ హిస్టరీ మైండ్ మ్యాప్ కూడా ఎట్లా గీసాను అన్నది. ఇది ఏపీ హిస్టరీ, ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఫస్ట్ యూనిట్, మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్, తర్వాత అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అండ్ బ్రిటిష్ రూల్, ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్, ఇవన్నీ సిలబస్ మైండ్ మ్యాప్. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లోకి నేను కింద పెడతాను. సో ఇప్పుడు మనకు సిలబస్ మీద రఫ్ ఐడియా వచ్చింది. ఓకే, సిలబస్లో ఇవి ఉన్నాయి, ఈ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కీవర్డ్స్ కానీ మనకి ఇయర్ ఎండ్ రివ్యూస్లో తగిలాయనుకో, ఆ ఇయర్ ఎండ్ రివ్యూస్ మీరు ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు ఒకసారి టోటల్ ఇయర్ ఎండ్ రివ్యూస్ చూద్దాం. ఇవి అన్ని కంప్లీట్ ఇయర్ ఎండ్ రివ్యూస్. నేను తర్వాత వీటన్నిటికీ నెంబరింగ్ ఇచ్చి వేరే ఇమేజెస్ రాశాను. ఇమేజెస్లో నెంబరింగ్ కూడా టోటల్ 59 ఉన్నాయి. ఆ 59 నెంబరింగ్ ఇచ్చి ఏమేమి ఉన్నాయి, కొన్ని మినిస్ట్రీస్ రిపీట్ అయినాయి. ఆ మినిస్ట్రీస్ రిపీట్ అయినాయి కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు మీకు ఏవి చదవాలి, ఏవి వదిలేయాలి అనే ఒక ఐడియా వచ్చింది. వీడిచ్చిన రివ్యూస్ చూద్దాం. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ మనకు డైరెక్ట్గా సిలబస్ రిలేటెడ్ కాదు. ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కింద చూద్దామండి. లెవెల్ 1 అంటే కోర్ ఆఫ్ ద కోర్, అంటే మన కంప్లీట్లీ డైరెక్ట్లీ మన సిలబస్కి రిలేటెడ్ ఉన్నాయి. లెవెల్ 2 వచ్చేసి మన సిలబస్కి డైరెక్ట్లీ కాకుండా ఇండైరెక్ట్లీ రిలేటెడ్ ఉన్నాయి. లెవెల్ 3 వచ్చేసి ఓకే అంటే వాటిల్లో మేబీ మనకు కొంచెం రిలేటెడ్ 1-2 పాయింట్లు ఉండొచ్చు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఉంది, డైరెక్ట్గా మన సిలబస్కి రిలేటెడ్ లేదు, కానీ మనకు కొత్త 3 లాస్ వచ్చాయి కదా, ఆ లాస్ లైట్గా మీరు చూసుకోవాల్సి వచ్చింది. తర్వాత చూడండి, అచీవ్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషను, డైరెక్ట్గా సిలబస్ రిలేటెడ్, అది లెవెల్ 2కి వెళ్ళిపోద్ది. అంటే దాంట్లో కమ్యూనికేషన్కి సంబంధించి ఈ సివిల్ ఏవియేషన్ వాటి ఏవే ఉన్నాయి పైన చూద్దాం. తర్వాత ఇయర్ అండ్ రివ్యూ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం, ఇది నేను ఆల్రెడీ చేసి పెట్టాను, ప్లేలిస్ట్లో ఉంటే చెక్ చేసుకోండి. ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఇయర్ అండ్ రివ్యూ అంటే మనం ఎలా చేస్తున్నాం, ఇయర్ ఎండ్ రివ్యూస్ కంప్లీట్గా మొత్తం వెళ్ళట్లేదు. టోటల్గా ఒక ఇయర్ ఎండ్ రివ్యూ తీసుకుంటున్నాం. ఆ ఇయర్ ఎండ్ రివ్యూలో టాప్ హెడ్లైన్స్ చూస్తున్నాం. ఆ టాప్ హెడ్లైన్స్లో ఒకవేళ డేటా టూ మచ్ ఉండి అది అర్థం చేసుకోలేని విధంగా ఉంటే వాటి మీద ఎంసీక్యూస్ క్రియేట్ చేసేసి అక్కడ డేటాను గుర్తుపెట్టుకునే విధంగా కొన్ని టిప్స్ ట్రిక్స్ నేను చెప్తున్నాను. తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వచ్చేసి ఆ డేటాని రికాల్ చేసుకుంటున్నాం. దాని తర్వాత కింద ఆ డాక్యుమెంట్లో ఉన్న ప్రోగ్రామ్స్, స్కీమ్స్ అన్నిటిని ఊరికి స్కిమ్ చేస్తున్నాం. నేను డాక్యుమెంట్లో ఉన్న ప్రోగ్రామ్స్, స్కీమ్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ స్కిమ్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు రఫ్ ఐడియా వచ్చింది. ఓకే, ఇది ఈ పర్టికులర్ మినిస్ట్రీకి సంబంధించిన పిఐబిలో వచ్చిన ఇయర్ ఎండ్ రివ్యూ, దీంట్లో హెడ్లైన్స్ ఇలా ఉన్నాయి, దీంట్లో సబ్ ప్రోగ్రామ్స్ ఇలా ఉన్నాయి, దీంట్లో స్కీమ్స్ ఇలా ఉన్నాయి అనేది మీకు వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని ఈ పర్టికులర్ డాక్యుమెంట్లు ఇవి ఉన్నాయి, మనకు సిలబస్ రిలేటెడ్ అనిపిస్తున్నాయని చెప్పి మీరే చదువుకోవచ్చు. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుందండి, ఒక మనిషికి ఫిష్ ఇస్తే ఆ రోజు తినేసి పడుకుంటాడు. అదే ఫిష్ పట్టడం నేర్పించాడు అనుకోండి, ఆ మనిషి ప్రతిరోజు ఫిష్ పట్టుకొని అతనే తినేస్తాడు. అదేవిధంగా ఇప్పుడు నేను జస్ట్ మీకు డాక్యుమెంట్ ఎలా ఉంది, లోపల ఏముందని మీకు చెప్పాను అనుకోండి, మీరే చదువుకోవచ్చు. మొత్తం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది నేను చెప్పదలుచుకున్నాను మెయిన్ పాయింట్. ఇప్పుడు చూడండి, మూడోది వచ్చేసి ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ, కంప్లీట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు సిలబస్. మనకి ఎస్ఎన్టీలో సెకండ్ చాప్టర్ ఉంది, రిన్యూబుల్ ఎనర్జీ, నాన్ రిన్యూబుల్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్మెంట్, కంప్లీట్ ఇది మనం చదవాలి. దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్, దీపము ఎకానమీ ఇండైరెక్ట్లీ రిలేటెడ్, అంటే లెవెల్ 2కి వెళ్దాం. లెవెల్ 1 కోర్ ఆఫ్ ద కోర్, లెవెల్ 2 వచ్చేసి మిగతాది సిలబస్ రిలేటెడ్ బట్ నాట్ దట్ డైరెక్ట్లీ అంత లేదు. లెవెల్ 3 వచ్చేసి ఓకే చదివితే ఓకే, లేదంటే పైన స్కిమ్ చేసి వదిలేటు. తర్వాత ఇయర్ అండ్ రివ్యూ 2024 మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంది, కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి రిలేటెడ్. ఓకే, ఇది సిలబస్ రిలేటెడే. కిందకి వెళ్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, అంతా మనకు అవసరం లేదు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మనకు సిలబస్ డైరెక్ట్ రిలేటెడ్ లేదు ఎక్కడ. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్, సిలబస్ రిలేటెడ్ డైరెక్ట్ లేదు. ఎందుకంటే మనకు సిలబస్ ఇప్పుడు మైండ్ మ్యాప్లో ఉంది, అంటే మనకు సిలబస్ మైండ్లో ఉంది. ఈ ఒక డాక్యుమెంట్ చూసినామంటే ఇది మనకు సిలబస్ అని క్లిక్ అయితే మనం చదువుతాం, లేదంటే వదిలేస్తాం. తర్వాత కోల్ గురించి మనం ఎక్కడ సిలబస్లో లేదు, అంటే ఇండైరెక్ట్గా ఉండొచ్చు, అంతగా లేదు, అవసరం లేదు. చూడండి మళ్ళీ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, దీని గురించి నేను ఆల్రెడీ ఇయర్ అండ్ రివ్యూ చేశాను, ప్లేలిస్ట్లో ఉంటే చెక్ చేసుకోండి. నేను 3 పిఐబి ఇయర్ అండ్ రివ్యూస్ చేశాను. ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. ఈ 3 కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. మీకు ఆ ప్రొసీజర్ నచ్చితే నెక్స్ట్ నేను ఆలోచించి మిగతాయి కూడా చేయాలని ట్రై చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ డివోటీ మేక్స్ సిగ్నిఫికెంట్ స్ట్రైట్స్ ఇన్ స్ట్రెంథనింగ్ ది ఇండియన్ టెలికాం అంటే కమ్యూనికేషన్కి సంబంధించింది, సర్వీసెస్ మేబీ రిలేటెడ్,
ఈ ఇయర్ అండ్ రివ్యూస్ ఉన్నాయిగా, వీటిలో లోపలికి వెళ్తే వేరే పేరు ఉంటుంది. ఆ పేరుని నేను ఓపెన్ చేసి టైప్ చేసి ఇమేజెస్ చూపిస్తాను. ఈ టోటల్ అక్కడ మీకు మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేస్తే క్లారిటీ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ కన్స్యూమర్ అఫైర్స్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఓకే, ఎకానమీ సంథింగ్, అటామిక్ ఎనర్జీ డైరెక్ట్లీ రిలేటెడ్ మనకు సిలబస్లో ఉందిగా న్యూక్లియర్ టెక్నాలజీ అని. సో ఖచ్చితంగా ఇది చదవాల్సిందే ఈ డాక్యుమెంట్. తర్వాత కింద ఇయర్ అండ్ రివ్యూ అని ఉంది, అది లోపలికి వెళ్తే అర్థమవుతుంది. ఆ లోపలికి వెళ్ళి నేను అది ఏముందని చెప్పి నేను వేరే ఇమేజ్లో చూపిస్తాను. అక్కడ మొత్తం నేను రాశాను. దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇయర్ అండ్ రివ్యూ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, ఇది అంత డైరెక్ట్ సిలబస్ రిలేటెడ్ కాదు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ ఇది చూడాలి. అంత అవసరం లేదు, ఫిషరీస్ అవసరం లేదు. క్లోజ్ అయిపోయిందా? ఇక్కడికి వచ్చా. ఇప్పుడు చూడండి, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ఈ పంచాయతీరాజ్కి వచ్చేసి మనం చదవాల్సిందే, ఎందుకంటే మనకు పాలిటీ డైరెక్ట్లో సిలబస్ ఉంది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, తర్వాత అంత డైరెక్ట్ అవసరం లేదు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ డైరెక్ట్లీ సిలబస్ లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డైరెక్ట్లీ రిలేటెడ్ లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఓకే, నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్, ఓకే కొంచెం చదవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, అచీవ్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, హోమ్ అఫైర్స్, తర్వాత మీకు ఇయర్ స్టీల్ డైరెక్ట్లీ రిలేటెడ్. మళ్ళీ ఇక్కడికి వస్తే మనకి హెల్త్ రిలేటెడ్ సిలబస్లో ఉంది, చదవాలి. తర్వాత ఇక్కడ చూడు, ఇస్రో ఇయర్ అండ్ మిషన్ టు రీక్ రేర్ ఫీట్ ఆఫ్ డాకింగ్, స్పేడెక్స్ మిషన్ గురించి ఇచ్చాడు, ఇది ఖచ్చితంగా చదవాల్సిందే. దాని తర్వాత మైనారిటీ అఫైర్స్ సిలబస్ రిలేటెడ్ కాదు, మైన్స్ సిలబస్ రిలేటెడ్ కాదు, ఫైనాన్స్. దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అచీవ్మెంట్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అంత అవసరం లేదు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్కి సంబంధించి ఉంది, చూసుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంత రిలేటెడ్ ఏం కాదు. అచీవ్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అంత అవసరం లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఓకే, నాట్ అవసరం లేదు. టూరిజం అవసరం లేదు. డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అంత డైరెక్ట్గా అవసరం లేదు, సిలబస్ లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఆల్రెడీ నేను చేశాను, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేశాను, ఇది మన సిలబస్ రిలేటెడ్, ఇది చూసుకోవాలి. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ అంత అవసరం లేదు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంతా ఓకే సెకండ్ లేయర్కి వేద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అంత అవసరం లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెకండ్ లేయర్కి వేద్దాం. ఇయర్ అండ్ రివ్యూ అని పెట్టాడు, కానీ లోపలికి వెళ్తే దాని పేరు తెలుస్తుంది. తర్వాత హెవీ ఇండస్ట్రీస్ ఓకే, సిలబస్ రిలేటెడ్. ఇవి ఇలాగా టోటల్గా మనకి ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ఇయర్ అండ్ రివ్యూస్ వచ్చేసి 59 ఉన్నాయండి. ఈ 59లో వాటి పేర్లు కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి, ఆ 59కి నేను పేర్లు పెట్టాను. వాడు ఏం పెట్టాడు, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ సిలబస్ రిలేటెడ్, పార్లమెంటరీ అఫైర్స్, టెక్స్టైల్ అవసరం లేదు, పవర్ 100% ఇంపార్టెంట్, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, ఫైనాన్స్, కల్చరు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ పెన్షన్స్ అవసరం లేదు, ఎర్త్ సైన్సెస్ ఇంపార్టెంట్, స్టీల్ అవసరం లేదు. ఇలా పర్సనల్ మొత్తం 12ది 13 హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సిలబస్ రిలేటెడ్. స్పేడెక్స్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ చదవాల్సిందే. మైనారిటీ అఫైర్స్ అవసరం లేదు, కోల్ అవసరం లేదు, ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అవసరం, నేను ఆల్రెడీ చేశాను, చదవాలి. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, కమ్యూనికేషన్స్ చదవాలి, డిఫెన్స్ చదవాలి, కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చదవాలి, టూరిజం అవసరం లేదు, నార్త్ ఈస్టర్న్ రీజియన్ అవసరం లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి, కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ అంత అవసరం లేదు, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సెకండ్ లేయర్కి వేద్దాం, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అవసరం లేదు, కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెకండరీ లేయర్కి వేద్దాం, ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ సెకండ్ లేయర్కి వేద్దాం. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అంతా డైరెక్ట్గా అవసరం లేదు, సివిలియేషన్ కమ్యూనికేషన్స్ ఇవి సెకండ్ లేయర్కి వేద్దాం. ఎంఎస్ఎంఈ డైరెక్ట్ రిలేటెడ్ నేను చేశాను చూడండి. జలశక్తి ఓకే సెకండ్ లేయర్ చూద్దాం. ఫైనాన్స్, పోర్ట్స్ అండ్ షిప్పింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, రూరల్ డెవలప్మెంట్, హోమ్ అఫైర్స్, సోషల్ అండ్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కార్పొరేట్ అఫైర్స్, రైల్వేస్, పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ పెన్షన్స్, లేబర్. మీకు సిలబస్ ఐడియా ఉందనుకోండి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఫైనాన్స్ వీటిలో ఏవి ఉన్నాయి ఏవి లేదు అనేది మీకు అటామిక్ ఎనర్జీ సిలబస్ రిలేటెడ్, ఆయుష్, హెల్త్కి సంబంధించి చదవాల్సిందే. సో ఇప్పుడు హెవీ ఇండస్ట్రీ సిలబస్ రిలేటెడ్. ఇప్పుడు మీకు ఒక రఫ్ ఐడియా వచ్చింది టోటల్ ఇప్పుడు దాకా ఇయర్ అండ్ రివ్యూస్ ఎన్ని పిఏబి వాడు తన వెబ్సైట్లో మెన్షన్ చేశాడు. ఆ 59లో మనకు సిలబస్ రిలేటెడ్ ఎన్ని ఉన్నాయనేది క్లారిటీ ఉంది. మీకు కావాలంటే మీ దగ్గర నుంచి ప్రాపర్ సపోర్టు, లైక్స్ లేదా
షేరింగ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఉండి కామెంట్స్ ఉంటే నేను ఇప్పుడు మన సిలబస్ రిలేటెడ్ ఏ మినిస్ట్రీస్ ఉన్నాయో ఆ మినిస్ట్రీస్ అన్నీ చేసేస్తానండి. అన్నీ చేసేస్తాను. 18-20 వస్తాయి అనుకుంటా టోటల్గా మనం కౌంట్ చేస్తే మన సిలబస్ రిలేటెడ్ 18-20 కోర్ ఆఫ్ ద కోర్ వస్తాయి. దాని తర్వాత ఒక 10 వచ్చేసి ఇండైరెక్ట్లీ రిలబెట్ వస్తాయి. లేదంటే ఇంకొక 10-15 థర్డ్ లేయర్కి వస్తాయి. ఓపిక ఉంటే మొత్తం చేయమన్నా మొత్తం 59 అయినా నేను చేస్తాను. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే ఇట్ డజంట్ టేక్ నాట్ మోర్ దెన్ 15-20 మినిట్స్ అండి. ఒక డాక్యుమెంట్ని రివ్యూ చేయడానికి నాకు 15-20 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. ఎందుకంటే నేను డాక్యుమెంట్ హెడ్లైన్స్ చేస్తున్నా. హెడ్లైన్స్లో ఉన్న డేటాని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఎంసీక్యూస్ క్రియేట్ చేస్తున్నా. అండ్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్కి వచ్చేసి నేను బ్రీఫ్గా మీకు స్కిమ్ చేసి డాక్యుమెంట్లో వాట్ ఉన్నదని మాత్రమే చెప్తున్నా. కానీ ఆ డాక్యుమెంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కాబట్టి మొత్తం మీకు ఆ రివ్యూ నేను ఓవర్వ్యూ మీకు ఇవ్వడానికి నాకు మోర్ దెన్ 15-20 మినిట్స్, అంటే 10 మినిట్స్ 15 మినిట్స్, కొన్ని అయితే 5 మినిట్స్ కూడా పడతాయి. ఎందుకంటే కొన్ని చిన్నవి ఉన్నాయి. అంతకంటే నాకు ఎక్కువ పట్టదు. సో మీ ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఎన్ని చేయాలన్నది నేను డిసైడ్ అయిపోయి నాకేం ప్రాబ్లం లేదండి. మీరు కోర్ ఆఫ్ ద కోర్ 18-20 ఉంటాయి, అవి చేయమన్నా చేస్తా. లేదంటే దాని తర్వాత సెకండ్ లేయర్ ఇంకొక 10-15 వస్తాయి, అవి చేయమన్నా చేస్తా. లేదు బ్రో మొత్తం చేయి బ్రో, మేము నీకు ఓపిక ఉన్న కాడికి మేము చూసుకుంటామంటే మొత్తం 59 చేయమన్నా చేస్తా. పెద్ద టైం ఏం పట్టదు నాకు. మ్యాక్సిమం ఒక 2 డేస్ పట్టిద్ది. ఆ 2 డేస్ కూర్చున్నానంటే మొత్తం కంప్లీట్గా కొట్టేస్తా 59 డాక్యుమెంట్స్ని. సో అనేది మీ దగ్గర నుంచి సపోర్ట్ రెస్పాన్స్ని బట్టి నేను డిసైడ్ అయ్యి ఎన్ని మినిస్ట్రీస్ చేయాలి. తర్వాత నేను ఆల్రెడీ 3 మినిస్ట్రీస్ చేశాను. ఆ 3 మినిస్ట్రీస్ మీరు చూడండి. నేను ఇప్పుడు చేయబోయేది ఏంటంటే కొన్ని మినిస్ట్రీస్లో హెడ్లైన్స్ వచ్చేసి ఓన్లీ 3-4 ఫ్యాక్ట్సే ఉన్నాయి. ఒకవేళ అవి సింపుల్ ఫ్యాక్ట్స్ అనుకో నేను అక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. కిందికి వెళ్ళి మిగతా అన్ని స్కిమ్ చేసేస్తా మొత్తం. ఒకవేళ హెడ్లైన్స్ అనేది టూ మచ్ ఉన్నదనుకో, డేటా కూడా టూ మచ్ ఉందనుకో, అప్పుడు ఎంసీక్యూస్ క్రియేట్ చేస్తా. సో మనకి ఇక్కడ యావరేజ్ టైం వచ్చేసి ఒక్కొక్క మినిస్ట్రీస్ని రివ్యూ చేయడానికి 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్. కొన్ని వరస్ట్ కేసులో 20 మినిట్స్, అంతకంటే ఎక్కువ పట్టదు. మొత్తం కూడా నాకు తెలిసి ఒక 10-12 అవర్స్ ఆ 15 అవర్స్లో మొత్తం నేను పిఐబి డాక్యుమెంట్స్ మొత్తం చేయగలను. సో అది మీ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి నేను చెయ్యాలా వద్దన్నది మీ లైక్స్ని బట్టి, మీ లైక్స్ నుంచి మాకు కామెంట్స్ నుంచి నాకు తెలిపితే దాన్ని బట్టి నేను ఫీడ్బ్యాక్ తీసుకొని ఈరోజు రేపు లేదా ఎల్లుండి 3 రోజులు పెట్టి కొట్టేస్తే మొత్తం వెళ్ళిపోవాలి అంతే. దాన్ని పక్కన పెట్టేసి తర్వాత మీకు ఐడియా వచ్చింది. అంటే ఈ డాక్యుమెంట్స్లో ఇవి ఉన్నాయి, ఇవి మన సిలబస్ రిలేటెడ్. మీకు రఫ్గా ఐడియా వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీకు ఇప్పుడు ఏం చదవాలో తెలియట్లేదు కాబట్టి ఆ డాక్యుమెంట్లు ఓపెన్ చేసి చదవలేకపోతున్నారు. వన్స్ ఆ డాక్యుమెంట్లో ఏముంది, ఏం చదవాలి అనేది నేను మీకు క్లారిటీ ఇచ్చాను అనుకో, మీకే మీరు కూర్చొని చదువుకోవచ్చు కదా. నేను మీకు ఫిష్ ఇచ్చి తినమని చెప్పట్లేదండి. ఫిష్ ఎలా పట్టాలో చెప్తున్నా. ఇంకా మీరు ఫిష్ డైలీ పట్టుకొని మీరు తినాలి. అది మీ బాధ్యత. ఓకే అండి, మనము ఇప్పుడు మీకు ఒక రఫ్ ఐడియా వచ్చింది. సో ఆ మైండ్ మ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ మైండ్ మ్యాప్స్ నేను కింద కామెంట్ చేస్తాను టెలిగ్రామ్లో ఛానల్ని. దాంట్లో నేను పెట్టేసి మీరు ఆ సిలబస్ని మైండ్ మ్యాప్లో పెట్టుకోండి. మీరు ఏ ఇయర్ ఇంటర్వ్యూ తీసుకున్నా కానీ ఆ సిలబస్ మైండ్ మ్యాప్లోకి వెళ్ళి ఓకే ఇది డిపార్ట్మెంట్ స్పేస్ మన సిలబస్ రిలేటెడ్ ఉంది చదవాలి, రెన్యూవబుల్ ఎనర్జీ సిలబస్ రిలేటెడ్ చదవాలి, పవర్ సిలబస్ రిలేటెడ్ ఉంది చదవాలి, దాని తర్వాత ఎర్త్ సైన్సెస్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ నుంచి ఉంది ఓకే సిలబస్ రిలేటెడ్, ఎన్వైర్న్మెంట్ సిలబస్ రిలేటెడ్, పంచాయతీరాజ్ సిలబస్ రిలేటెడ్, దాని తర్వాత ఇట్లా మీకు సిలబస్ చూడంగానే ఆ డాక్యుమెంట్ దాని తర్వాత చదవగానే మీకు సిలబస్ క్లిక్ అవ్వాలి. ఎప్పుడు క్లిక్ అయింది? ఆ మైండ్ మీకు సిలబస్ మొత్తం మైండ్లో ఉన్నప్పుడు. ఓకేనా? సో ఇలా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతా. చెయ్యాలా వద్దా లేదంటే ఇంకా వేరేదైనా ఓకే దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతా. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ, బాయ్.